మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు 16వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 2025 అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 21వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 15 రోజుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి జన్మంలోనే శుక్రుడు. జన్మంలో శుక్రుడు అంటే చాలా అది కూడా ఒక అదృష్టంగానే భావించాలి. అది కూడా నక్షత్రంలో ఉన్నారు కాబట్టి, అంటే దాని అప్రస్తుతమే కానీ జన్మంలోనే ఉన్నారు కాబట్టి ఈయన శుక్ర భగవానుడు వీరికి అన్ని విధాలుగా ముందు శరీరం అంతా ఉల్లాసంగా, ఏ అనారోగ్యాలు లేకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలాగే ధనానికి లోటు ఉండదు. అలాగే మీకు లలిత కళల్లో దేనిలోనైనా పరిచయం ఉన్నట్టయితే వాటిలో మీకు ఒక ఉన్నత స్థాయికి ఎదగటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అవకాశం, అంటే ధనం రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా అనుకూలమైన కాలంగా కూడా మనం శుక్ర భగవాన్ యొక్క చలనం చెప్పుకోవచ్చు జన్మంలో. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతున్నదండి. గురు సంచారం ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తుంది. మంచి ఫలితాలు అంటే ఏ విషయాల్లో ఇస్తుంది అన్నట్టయితే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ధనానికి లోటు లేకుండా చేస్తారు. ఎందుకంటే దీని ధనస్థానము, వాక్కు స్థానము, కుటుంబ స్థానం అని అంటారు. కుటుంబంలో అందరూ కూడా ఉల్లాసంగా ఉండటము, అలాగే మంచిగా మాట్లాడుకోవటము, ఒక్కొక్కసారి కోపం వచ్చినట్టు చిరాగ్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. అటువంటివి ఏమీ లేకుండా అందరూ ఉల్లాసంగా నవ్వుతూ మొహాలు పెట్టుకుని మాట్లాడుకుంటే చాలా ఆనందం ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గురువు మూలాన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. భక్తి కూడా పెరుగుతుందండి. దేవుడి మీద భక్తి, గుడులకు వెళ్ళడం వాటికి కూడా మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం వలన. ఇకపోతే మీకు తృతీయ స్థానంలో రవి యొక్క సంచారము జరుగుతున్నదండి. రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల యొక్క సహకారము, అట్లాగే మనం ఎక్కడ పనిచేస్తున్నామో ఆ పనిచేసేటటువంటి జాగాలో అక్కడ మన స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అలాగే సొంతంగా వ్యాపారం చేసుకున్నాం అక్కడ, అలాగే మనం ఎక్కడో ఇంట్లో నివసిస్తున్నాం, ఇరుగు పొరుగు బాగలేరు అనుకోండి, ఎప్పుడు గొడవలతో ఉన్నారనుకో, ఆ ఇంట్లో మీరు సొంత ఇల్లైనా సరే మన హ్యాపీగా ఉండలేదు. అలా కాకుండా ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనసా వాచా కర్మణ మీకు లభించేటటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది రవి యొక్క సంచారం వలన. ఇకపోతే ఈ విధంగా ఆరోగ్యం కూడా అందరికీ, ఆరోగ్యం భాస్కరాచేత అన్నారు కదండి, అందుచేత ఆ విషయంలో కూడా రవి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అయితే ఇదే స్థానంలో, తృతీయ స్థానంలో రవితో పాటుగా బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారము తృతీయ స్థానంలో సత్ఫలితాలు ఇవ్వజాలదు. ఇప్పుడు రవి వల్ల మనం వారు వీరు ఎంతో మన సహకారాన్ని అందిస్తున్నారని చెప్పుకున్నాం కదండి. దానికి భిన్నమైనటువంటి ఫలితాలు ఎవరో మన సహాయ సహకారాలు అందించరు. అది ఈర్ష కానివ్వండి, ద్వేషం కానివ్వండి, కారణాలు ఏమైనా కానివ్వండి, మొత్తం మీద ఆ వారి యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క, అలాగే ఉద్యోగ స్థలంలో ఇంటి పక్క వారి యొక్క, చుట్టుపక్కల ఉండేవారు సహాయ సహకారాలు లభించినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉన్నది. ఈ విధంగా ఇకపోతే చతుర్థ స్థానంలో, చతుర్థ పంచమ రెండు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో ఒక 26వ తారీఖు వరకు ఉంటారు, 16 నుంచి. తదుపరి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కుజుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో కానీ, అటు కుజుని యొక్క అంటే పంచమ స్థానంలో సంచారం కానీ,
మనకి శుభ ఫలితాలు ఇవ్వజాటు. మొత్తం మీద 16 రోజులు కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి, కానీ వాటిలో తేడా ఉంటుంది. 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు దాన్ని సుఖస్థానం అని అంటుంటాం కదండి, అలాగే మాతృస్థానం అని కూడా అంటుంటాం, విద్యాస్థానం అంటుంటాం. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వాహన విషయాల్లోనూ, తల్లిగారి విషయంలోనూ, మన స్వభావ విషయంలోనూ అన్నీ ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి 4వ స్థానంలో. తదుపరి 5వ స్థానంలోకి వచ్చాక ముఖ్యంగా మన సంతానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు ఆయన. తద్వారా పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, గాయాలు తగిలించుకోవటము, లేనిపోని చికాకులు, చెడు స్నేహాలు, ఇటువంటివన్నీ కూడా 5వ స్థానంలో ఆయన సంచారం చేసే సందర్భంలో కలుగుతూ ఉంటాయి. ఇకపోతే మనకి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందండి. రాహు యొక్క సంచారం చెప్పుకున్నట్టయితే దశమ స్థానంలో అనుకూలమైన ఫలితములు అయితే ఇవ్వజాలదు. ఇక్కడ ఈ కొన్ని విషయాల్లో మాత్రము వ్యాపారం మీ సొంత వ్యాపారం అనుకున్నాం, సపోజ్ సడన్గా ఎందుకు కారణం ఏముండదు, అక్కడ సడన్గా మంచి అమ్మకాలు జరుగుతాయి 4 రోజులు 5 రోజులు, తర్వాత మళ్ళీ అనుకోకుండానే కారణాలు లేకుండానే సడన్ ఫాల్ డౌన్. ఈ విధంగా హెచ్చుతగ్గులు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ హెచ్చుతగ్గులు వచ్చేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది రాహు దశమ స్థానంలో. దాన్ని వృత్తి స్థానం అంటాం కాబట్టి. ఇకపోతే ఏకాదశ స్థానం తీసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. మంచి లాభాలు వస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, ఇంక్రిమెంట్ కలవటమో, ఏదో ఒక లాభం కలిగేటట్టుగా ఉంటుంది. అలాగే సోదరులు వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ధనార్జన బాగుంటుంది, వ్యవహార శైలి బాగుంటుంది. ఇన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మీకు ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలత, కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండటం అనేటటువంటిది సర్వసహజము. కాబట్టి ఇక్కడ సహజంగా మనకి సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా సరే కొన్ని గ్రహాలు అనుకూలత, ప్రతికూలతలు మీకు తెలుసు. రామాయణం చదవండి, భారతం చదవండి, ఏది చూసినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి బాధలు, కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు కూడా కనబడుతూ ఉంటాయి. తద్వారా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం ప్రతినిత్యము మనం పూజ చేసుకునేటటువంటి పూజలో తప్పకుండా ఈ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, లేదా బీజాక్షరాలు చదువుకోండి, లేదా తత్సంబంధమైనటువంటి మీకు ఏది తెలిస్తే అది, లేదా సుందరకాండ పారాయణ, లేదా ఈశ్వరాభిషేకం చేసుకోండి. చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే 16వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఆ మధ్యకాలంలో ఎవరైనా జన్మించినట్టయితే వారికి పిశాచ యోగం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎవరన్నా పుడితే లేదనుకో గొడవ లేదు. ఈ విధమైనటువంటిది ఇవి గోచారంలో మాత్రం కనిపించవు, జాతకంలో వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి. శుభం భూయాత్.